అంటే ఏదో నాట్ సంథింగ్ యూ నీడ్ టు ఆన్సర్ ఆర్ సంథింగ్. కాకపోతే ఇప్పుడు అంటే మనం అప్పటిదాకా సౌత్‌లోను ఇండియన్ మూవీస్ అవి చూస్తున్నప్పుడు ఉండే కైండ్ ఆఫ్ ఒక అండర్‌స్టాండింగ్ గాని, నాలెడ్జ్ గాని వేరుంటుంది. కొంచెం ఈ హాలీవుడ్ ఫిల్మ్స్ అయి చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ క్రియేట్ అవుతది. అది కుడ్ బి టువర్డ్ ఇంటిమేట్ ఆర్ రొమాంటిక్ సీన్స్ కావచ్చు, లేదా యాక్షన్ కావచ్చు. సో, అది ప్రాపర్ ఎలా చానలైజ్ చేసేవారది? అంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తుంటే, ఈ ఫ్యామిలీతో ఇది చూస్తే ఇబ్బందేమో అనే డిఫరెన్షియేషన్ తెలియడం ఇదంతా కూడా మీకు క్లారిటీ వచ్చేదా అప్పటికే? 10థ్ క్లాస్ యాహ్! ఎంట్రీ‌గా? యాహ్! యాహ్! వచ్చేసేది. వెరీ ఈజీ గదండీ. ఇప్పుడు ఓకే. మనకి చాలా మనం ఇప్పుడు మీరు చెప్పిన 'టైటానిక్' గాని ఇవన్నీ. యాహ్! యాహ్! బట్ దాన్నేమంటాం బట్ ఏంటంటే అండి మా పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ టూ స్ట్రిక్ట్ ఆ టైప్. ఓకే. ఇది చైల్డ్‌హుడ్ మాది హ్యాపీగానే, జాలీగానే సాగింది. హ్మ్. ఓన్లీ కొంచెం స్కూల్ విషయంలో, స్టడీస్ విషయంలో టఫ్ గానీ, కొంచెం బాగా ఇది ఆ ఫ్రీడమ్ అయితే ఉండేది. హ్యాపీగా ఓకే. చు చు ఇది సో, చేయొచ్చు. రాత్రిపూట టీవీ చూడాల్సిన అవసరం లేదు. ఆ! ఏది? రాత్రిపూట టీవీలు ఆన్ చేసుకొని చూడాల్సిన అవసరం ఉండదు గదా! లేదు. రాత్రి పొద్దు టీవీలు చూసే అవసరం అయితే ఏం లేదు. దే ఆర్ వెరీ ఇది వెరీ చిల్. ఓకే. సో, ఐ ఫీల్ పేరెంట్స్ షుడ్ గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు పిల్లలు. ఎందుకంటే మన రిస్ట్రిక్ట్ చేసే కొద్దీ వాళ్ళు ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయి క్యూరియాసిటీ పెరిగిపోయి ఇంకా ఇదైపోతది. సో, ఫ్రీగా వదిలేస్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే.